హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే బంగాళదుంప కర్రీ అండి. యాక్చువల్గా నేను కర్రీ అయితే అస్సలు మర్చిపోలేను, చాలా చాలా బాగా వచ్చింది. కానీ వీడియో తీయడం మర్చిపోయాను. సో అందుకని పోస్ట్ చేయలేక ఇట్లా రాసి పెడుతున్నాను అనమాట. సో మీరు కూడా మంచి టేస్టీగా సులువుగా చేసుకోవాలనుకుంటే ఏమేమి ఉండాలి అని. సో బంగాళదుంపలు అయితే నేను మీడియం సైజ్ తీసుకున్నాను 4. అవి ముందుగానే నేను ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టుకున్న తర్వాత అవి నేను కర్రీకి యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకుంటాము. అలాగే మిరపకాయలు పచ్చివి ఒక 4 తీసుకున్నాను. అలాగే ధనియాలు 1 స్పూను, బాదం ఏమో 4 పలుకులు. అంటే కొంతమంది నానబెట్టి కూడా తీసుకుంటారండి, ఆప్షనల్. మనం ఒకవేళ తొందరగా చేసుకోవాలనుకుంటే 4 పలుకులు నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు, పర్లేదు, బాగుంటుంది. అండ్ నేనైతే అలానే వేశాను. అండ్ ఎండు కొబ్బరి ముక్కలేమో ఒక్కటి తీసుకున్నాను నేను, పౌడర్ అయితే తీసుకోలేదు. పౌడర్ ఉంటే కనుక 1 స్పూన్ వేసుకోండి, లేదంటే కొబ్బరి ముక్కలైనా పర్లేదు. అండ్ టమాటా అయితే నా దగ్గర ఒక్కటే ఉంది, సో ఒక్కదాంతోనే చేశాను. అండ్ మనము మిక్సీ వేసుకోవాలి. దీనికి ఏంటంటే అందులో ఉల్లిపాయల్లో 2 అని చెప్పాను కదా, అందులో ఒకటి తీసేసుకుంటాము. అండ్ ధనియాలు, బాదము, ఎండు కొబ్బరి ముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మాత్రం మిక్సీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు అనేది మనకు రుచికి సరిపడంత, ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ యూజ్ చేసుకుంటారు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే 1.5 అలా వేసాను కారం అయితే. పసుపు అయితే చాలా తక్కువ వేసుకుంటాను నేను. సో ఉప్పు అంటే మనకి టేస్ట్ ఎట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు అనేది నేనైతే యూజ్ చేయలేదండి అన్ని కర్రీస్కి, అంటే నాకు కొంచెం నచ్చదు. సో అందుకనే నేనైతే ఆప్షనల్, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఏ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి కర్రీకి యూజ్ చేస్తాను. ఏమీ లేనప్పుడు కనుక అట్లీస్ట్ మన దగ్గర కారం కూడా లేకపోయినా కూడా కారం తక్కువ వేసుకొని, ఇప్పుడు నార్మల్ మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మెంతులు, ఆవాలు దోరగా వేపుకొని పొడి చేసుకుంటే మాత్రం ఏ కర్రీకైనా సరే స్పెషల్ అండి. ఇది మాత్రం చాలా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సో నేను అందుకనే ఇది వీడియో మిస్ అవ్వకూడదు, మీ వరకు రావాలని చెప్పేసి నేను రాసి పెడితే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి నేను చేశాను. సో కర్రీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ తినేసాను కూడా, తినేసిన తర్వాత ఇది పోస్ట్ పెడుతున్నాను నేను. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.